హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. మరి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరియు వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మరి పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే ఇక మరి చక్రి మహాలక్ష్మి మామిడి తోటలకి అలా సరదాగా వెళ్ళిన వాళ్ళని కొంతమంది రౌడీలు అవమానిస్తారు. అలా అవమానించిన వాళ్ళను చక్రి కొట్టడానికి వెళ్తే ఇక మహాలక్ష్మి వద్దులే, వాళ్ళ పాపన వాళ్ళే పోతారు, వెళ్దాం పదా అని తీసుకొని వస్తుంది. అలా తీసుకొని వస్తుంటే దుర్గాప్రసాద్ ఏం చేస్తాడు, వెంటనే వాళ్ళని కొట్టి అలా చేయకూడదు, మన అతిథులు వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ పట్ల ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని చితక కొడతాడు. ఇక అలా కొట్టడంతో వాళ్ళు తనకు కృతజ్ఞత తెలిపి ఇక ఇంటికి వచ్చేస్తారు. ఇక అలా ఇంటికి వచ్చిన తర్వాత ఇక అక్కడున్న ఒక అతను, ఏంటి నువ్వు చంపాలనుకున్న వాళ్ళను ఎందుకు కాపాడావు, నువ్వే చంపాలనుకున్నావు కదా అని అక్కడ ఉన్న అతను అడుగుతాడు. ఎవరు వాళ్ళు అంటే, ఎవరంటావేంటి, తను మీ అక్క కొడుకు, మీ అక్క కోడలు అనగానే, నేను చంపాలనుకున్న వాళ్ళను నేనే కాపాడానా, అసలు నేను చంపాలనుకున్న వాళ్ళని నా చేతులతో నేను వదిలిపెట్టాలనుకున్నానా అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా ఇక ఇంటికి వెళ్ళే మహాలక్ష్మి, చక్రి, కన్న, కేశవ అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. వీళ్ళు భోజనం చేస్తూ ఉండగానే ఇక వరాలు కాల్ చేస్తుంది. ఇక కాల్ చేసి, మీ తమ్ముడు నా బిడ్డ జీవితాన్ని ఎందుకు ఖరాబ్ చేశాడు, ఎందుకు నా బిడ్డ లైఫ్తో ఆడుకుంటున్నాడు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని వరాలు కాల్ చేసి మాధవ కాల్ చేసి మాట్లాడుతుంది. ఇక నా కూతురు ప్రెగ్నెంట్ కారణము నీ కూతురు అని చెప్పడంతో ఇక కేశవ చాలా షాక్ అయిపోతుంటాడు. అలా షాక్ అయిన కేశవ కోపంతో కేశవని పిలిచి చెంప పలగొడతాడు. నా పెంపకం ఇదేనా, నేను చెప్పింది ఇదేనా, ఇంత కూడా వాల్యూ లేదా నా పెంపకానికి, ఇంత దరిద్రంగా చేస్తావా అని చెంప పలగొట్టి తిడతాడు. లేదన్నా, అలాంటి విషయం ఏం లేదు, నాకు శైలికి మధ్య అలాంటిది ఏం లేదన్నా, అసలు ఎక్కడో పొరపాటు జరిగింది, అలా అబద్ధం చెప్తున్నారన్నా, అసలు ఏం లేదు అనగానే, నువ్వు చెప్పకరా, ఒక ఆడపిల్ల ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్తుంది, నువ్వు అలా చేయకుంటే ఎందుకు అబద్ధం చెప్తుంది, నువ్వేం మాట్లాడకు, నువ్వు ఇప్పుడు ఇది చేసింది కాక ఇంకా ఇంకో అబద్ధం చెప్పి ఈ తప్పును కప్పిపుచ్చాలనుకుంటున్నావా, నువ్వు అసలు మాట్లాడకరా అని మాధవ అంటాడు. ఇక అలా దూరంగా ఉన్న చక్రి, కన్నా, మహాలక్ష్మి ఈ మాటలు విని చాలా షాక్లో చూస్తూ ఉంటారు. కానీ కేశవ మాత్రము, అసలు నేను తప్పు చేయలేదు, నా వల్ల అసలు తప్పు జరగలేదు, నేను అలాంటి తప్పు చేయను అనగానే, నువ్వు తప్పు చేయడం అని నాకు కూడా తెలుసు, కాకుంటే ఇదంతా ఏంట్రా, ప్రెగ్నెంట్ అని చెప్పడం ఏంట్రా అనగానే, అదంతా లేదు, నేను తెలుసుకుంటాను, నేను శైలుకి కాల్ చేసి నేను తెలుసుకుంటాను అని కేశవ అని అంటాడు. ఇక శైలును మాత్రం వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అన్న చాలా తిడుతూ ఉంటారు. మొదనష్టం దాన్ని ఎందుకే మా జీవితంలో చెడ పుట్టావు, మా జీవితం, మా పరువు తీసేసావు, మమ్మల్ని రోడ్లను పాలు చేసావు, ఇక మా బతుకు వాల్యూ ఏముంది, నువ్వు ఇంత దరిద్రం పని చేసావు, మా పరువు తీసేసావు, మేము మీకోసం బ్రతకాలనుకుంటున్నాము, మీ మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాము, ఇలా మమ్మల్ని తీసి నలుగురు మధ్యలో నిలబెట్టావు, మేము ఊర్లో ఎలా తిరగగలము, బయట నలుగురికి మేము ముఖం ఎలా చూపించగలం, మీ పాపిస్ట్ దాన చూసావా, మీ నాన్న నిన్ను ఎంతో ప్రాణంగా పెంచుకున్నాడు, అలా మీ నాన్న పరువు తీసావు కదే, కనీసం మీ నాన్న గుర్తుకు రాలేదా, మీ నాన్న పరువు ఎలా తీసావే అని ఇక వరాలు మీ నాన్న పరువు తీసావే అని తిట్టడంతో ఇక శైలు తన రూమ్లోకి తను వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత కేశవ కాల్ చేస్తాడు. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు అని కేశవ శైలుకు కాల్ చేస్తాడు. కాల్ చేసి, అసలు ఏంటి, ఏమంటున్నది మీ అమ్మ ఏమని కాల్ చేసింది, నువ్వు ప్రెగ్నెంట్ ఏంటే, నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావా, అసలు ఏమంటున్నారే, నువ్వు ఆడుకుంటున్నావా, అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుందా, అసలు ఏం జరిగిందే అని కేశవ చాలా కోపంతో శైలును అంటూ ఉంటాడు. ఇక అడుగుతూ ఉంటుంది. ఇక కానీ శైలు మాత్రం ఇక నవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకు నవ్వుతున్నావే, నేను మాట్లాడుతుంటే నీకు వెటకారంగా ఉందా, నా బాధ నీకు వెటకారం అవుతుందా, నువ్వు కడుపుతో ఉండడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, నువ్వు నాకు క్లారిటీగా చెప్పు, అసలు ఏం జరిగిందో అనగానే
అనగానే ఇక అలా అంటుంటే శైలు అంటుంది, అంత కోపం ఎందుకురా, కొంచెం కూల్గా అడగొచ్చు కదా, అంత సీరియస్ అవుతున్నావేంటి అంటే, ఈ విషయం సీరియస్ కాకుండా కూల్గా అడిగే విషయమా, నాకు కోపం కూల్గా అడగడం రాదు, అసలు ఏం జరిగిందో చెప్పు అనగానే ఇక శైలు నవ్వడం ఆపు చేసి, లేదురా నేను కడుపుతో లేను అనగా, మరి నువ్వెందుకు కడుపుతో ఉన్నావని అబద్ధం ఆడావు, అటు మీ అమ్మను మీ నాన్నను మీ అన్నను మా వాళ్ళను ఎందుకు అబద్ధం చెప్పి మోసం చేయాలనుకుంటున్నావు, నీకు అబద్ధం చెప్పడం ద్వారా వచ్చేది ఏంటంటే, లేదురా అసలు నేను అబద్ధం చెప్పడానికి కారణము, నాకు చెప్పకుండా చేయకుండా మా వాళ్ళు గుడికి వెళ్ళి నాకు పెళ్లి చేయాలని చూశారు, నేను ఎంతగానో చెప్పాలని చూశాను, అలా నాకు ఏం చెప్పక చేయక గుడికి తీసుకెళ్ళి పెళ్లి చేయాలని చూశారు, నేను ఆ పెళ్లి కొడుకు కూడా చెప్పాలని చూశాను, ఆ పెళ్లి కొడుకు నేను చెప్పింది వినకుండా పెళ్లి చేసుకుంటాను అన్నాడు, మరి అలాంటి టైంలో నువ్వు ఊర్లో లేనప్పుడు నేనేం చేయాలి, నాకు ఏం చేయాలో తోచలేదు, ఎంతగానో బ్రతిలాడాను, ఎంతగానో చెప్పడానికి ప్రయత్నించాను, అసలు మా వాళ్ళు కానీ ఆ పెళ్లి కొడుకు కానీ మా అన్నయ్య కానీ అసలు వినలేదు, అలా ఏం చేయలేని పరిస్థితిలో నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను, కడుపుతో ఉన్నానని వాళ్ళకి చెప్పడంతో ఆ పెళ్లి కొడుకు ఒక కడుపుతో ఉన్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను, నేను అలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను, ప్రేమించి వదిలేసింది అనుకున్నా కానీ కడుపుతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను అసలు ఒప్పుకోను అని శైలు చెప్తుంది. అలా చెప్పుకోగానే, ఇంత పని చేసావే, ఎప్పుడు కూడా మా అన్నయ్య నన్ను నా పైన చేయి కూడా చేసుకోలేదు, నువ్వు ఆడిన తప్పు వల్ల మా అన్నయ్య ఈరోజు నన్ను కొట్టి చీ అన్నాడు, అంతా నీ వల్లనే జరిగింది అనగానే, ఏం మాట్లాడుతున్నావురా, నేను ఆ అబద్ధం అనేది చెప్పకుంటే ఈరోజు వాడు నా మెల్లో తాళి కట్టి నన్ను దూరం చేసేవాడు, నా పని అయిపోయేది, నేను అసలు బతికుండేదాన్ని కాదురా అనగానే ఇక శైలు చెప్పడంతో ఫెయింట్ పెట్టేసి వెంటనే పరిగెత్తుకుంటూ మాధవ దగ్గరికి చెప్పడానికి వెళ్తాడు. అలా వెళ్ళిన మాధవ దగ్గరికి వెళ్ళిన కేశవ, అన్నయ్య అంటే, నువ్వు నాతో మాట్లాడకు, నా దగ్గరికి రాకు, అసలు నువ్వు చేసిన పనికి నేను తలెత్తుకొని ఎలా తిరగాలిరా అసలు అనగానే, లేదన్నయ్య శైలు అబద్ధం చెప్పింది, ఆ బుషు అబద్ధం చెప్పింది అన్నయ్య, అదంతేం లేదు, తన తల్లిదండ్రులు అంటే అబద్ధం ఎందుకు చెప్పిందిరా, అసలు అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముందని మాధవ అడుగుతాడు. అనగానే, లేదన్నయ్య శైలుకు తెలియకుండా తనను టెంపుల్కి తీసుకెళ్ళి తన అన్న తండ్రి మా అమ్మ పెళ్లి చేయాలి అనుకున్నారంట బలవంతంగా, అలా బలవంతంగా పెళ్లి చేయడంతో అనగానే, పెళ్లి చేయడం ఏంట్రా అంటాడు. అవునన్నయ్య, బలవంతంగా తన అన్నయ్య తన దోస్తుకి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు, బలవంతంగా తన దోస్తుతో మెడలో తాళి కట్టించడానికి సిద్ధమయ్యారు, తను ఎంత చెప్పినా వినకుండా తనను బలవంతంతో కూర్చుండబెట్టారట, అందుకోసమని శైలుకు ఏం చెప్పాలో తెలియక ఈ అబద్ధం చెప్పిందన్నయ్య అనగానే, సారీరా, నువ్వు నాకు ఏం చేయాలో తెలియక నువ్వు అంత పని చేసావా, పరువు తీసావా అని నేను కొట్టానురా, నన్ను క్షమించరా అనగానే మాధవ అలా అంటాడు. ఇక కేశవ, లేదురా నేను కొట్టి తప్పు చేశాను అనగానే, లేదన్నయ్య ఆ టైంలో ఎవరు అలా ఉన్నా కొట్టేవారు అనగానే, మహాలక్ష్మి గారు నేను ఏ తప్పు చేయలేదు అనగానే, నాకు తెలుసు కేశవ, నువ్వు అలా ఏం చేయవని నాకు తెలుసు అని అంటుంది మాధవ. మీ గురించి నాకు తెలుసు, నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా అబద్ధం చేసుకోలేదు, మీ గురించి నాకు తెలుసు అని మహాలక్ష్మి అంటుంది. ఇక కేశవ గురించి బుస్సు ద్వారా నిజమైతే మాధవ తెలుసుకుంటారు. ఆ విషయం తెలియక ముందు మాధవ పైన చాలా కోపంతో చాలా బాధపడుతూ ఉంటాడు. మరి ఇక దుర్గాప్రసాద్ ఇక ఇలా అంటూ ఉంటాడు. ఇక వాళ్ళు చక్కగా వచ్చి వాళ్ళు పూజ కంప్లీట్ చేసుకొని అమ్మవారికి మొక్కు సమర్పించుకొని ఊరు నుంచి వెళ్ళడానికి రెడీ అయి ఉంటారు. నేను ఒప్పుకునేది లేదు, నా అక్కని చంపిన వాడు ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి లేదు, ఈరోజు వాడు నా చేతిలో చావాల్సిందే, ముఖ్యంగా వాడిని ఆ నారాయణ గారిని చంపకుండా వదిలిపెట్టను, వాడి ఫ్యామిలీని నాశనం చేస్తాను, వాడిని అసలు వాళ్ళ పని కాంది ఊరు నుంచి దాటరు, ఊళ్ళకి వెళ్ళి బయట అడుగు పెట్టరు అని అంటూ ఉంటాడు. అలా అనగానే పక్కనే ఉన్న అతను, ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళు ఊరు నుండి బయలుదేరడానికి సిద్ధమయ్యారు, వచ్చారు, అమ్మవారు మొక్కు తీర్చుకున్నారు, నిప్లహుండి చెల్లించారు, ఇక మీ అక్కగారి కోడలు కూడా పూజ కంప్లీట్ చేసిందని అమ్మవారు వచ్చి కూడా మంచిగా పూజ చెల్లించావు, నాకు సంతోషం అనిపిస్తుందని ఆమె దగ్గరున్న పొంగలి కూడా నైవేద్యం స్వీకరించిందట అని పక్కనున్న వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అనగానే పక్కనున్న
గుండె చెప్తూ ఉంటాడు. ఎవరే చెప్పినా సరే మా అక్కని చంపినవాడిని వదిలిపెట్టేది లేదు. మా అక్క ఆత్మకు శాంతి కలగాలంటే ఆ నారాయణ చంపేసి వాడి చావు ఒక్కటే, వాడి చావు జరిగితే ఆత్మశాంతి జరుగుతుంది మా అక్కకు అని దుర్గా ప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక వీళ్ళు ఇక్కడ చూస్తే ఊరుకు రెడీ అవుతూ ఉంటారు. ఇక అందరము ఊరికి బయలుదేరదాము, అందరము స్టార్ట్ అయిదామమ్మా అని పెద్ది అనడంతో మహాలక్ష్మి సరే పెద్ది స్టార్ట్ అవుదాము అని అంటే మహాలక్ష్మి అంటుంది, నాకు ఈ ఊరు చాలా బాగా నచ్చింది పెద్ది. ఆ రుద్రాంబికాదేవి ఆలయము, ఈ ఊరు, ఆ తోట, ఈ ఊరు నాకు చాలా అంటే చాలా నచ్చింది పెద్ది. మనం ఈ ఊరికి వచ్చి అమ్మవారి మొక్కు చెల్లించి చాలా మంచి పని చేశాం పెద్ది. మనము ఇక మనకంతా మంచిగా జరుగుతుంది అనగానే పెద్ది, అవునమ్మా మనం వచ్చి మంచి పని చేసాము, మొక్కు కూడా చెల్లించాము, నువ్వు అనుకున్నట్టు మనకంతా మంచిగా జరుగుతుందమ్మా అని అంటాడు. అలా అనగానే ఇక వాళ్ళు బయలుదేరదాం అనేసరికి ఇక అప్పుడు దుర్గా ప్రసాద్ ఎదురుగా వస్తాడు. ఎదురుగా రాగానే ఇక మహాలక్ష్మికి చక్రికి ముందే తెలుసు, ఎందుకంటే వాళ్ళ తోటలో వీళ్ళని అవమానిస్తే ఇక కొడతాడు, గుండెగాలను కొడతాడు. అలా కొట్టగానే అవును కదా ఇతను అతనే కదా అని అంటారు. అప్పుడు నారాయణ, ఏంటి ఎందుకు ఇంకా అడ్డుపడ్డావు, ఇంకేం చేయాలనుకుంటున్నావు, ఇంకా అటాక్ చేసి సరిపోదా అనగానే చక్రి మహాలక్ష్మి షాక్ అయిపోతుంటారు. ఈయనకు నాన్నకి ఎలా తెలుసు, అసలు నారాయణకి ఎలా తెలుసు అనగానే, ఏరా మొక్కు తీర్చుకొని హ్యాపీగా ఊర్లో నుంచి వెళ్దాం అనుకున్నావా, మా అక్కను చంపి ఇన్నేళ్ల తర్వాత దొరికావురా, మా అక్కను చంపిన నిన్ను చంపేసి మా అక్క ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాను, నువ్వు తప్పించుకునేది లేదు, నువ్వు నీ కుటుంబం ఈరోజు నా చేతి నుండి తప్పించుకోలేరు. ఊర్లో అందరి ముందు నేను పెద్దగా, ఊరికి పెద్దగా నేను మంచి పేరు తెచ్చుకున్న నేను నీ విషయంలో ఈ ఊర్లో నేను అంతకుడిగా ద్రోహి బయటపడ్డా లేదు. ఒకవేళ నువ్వు ఇప్పుడే ఊరు నుంచి వెళ్ళిపోతే అసలు నువ్వు మళ్ళీ నాకు చేతికి చిక్కవు. ఒకవేళ ఇప్పుడు నిన్ను వదులుకున్నట్టయితే నా అక్క ఆత్మ శాంతించదు. నిన్ను ఎలాగైనా నీ పతనం చూసే తీరుతాను, ఎలాగైనా నేను చంపేసేసి తీరుతాను అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక చక్రి, కేశవ, కన్నా, మాధవ, ఏంటి అక్క అంటే మా అమ్మనా ఇక మహాలక్ష్మి అంటుంది, ఏంటి వాళ్ళ అక్క అంటే మీ అమ్మనంటే, ఏమోనండి మాకు కూడా తెలియదు, ఆయన మా మేడమామ అన్న సంగతి కూడా ఇప్పుడు చెప్పే వరకు మాకు తెలియలేదు, ఆయన ఇలా అడ్డుపడి మమ్మల్ని ఇలా అనడం ఏంటో మాకు అస్సలు అర్థం కావడం లేదు, షాక్ అంటుపోతున్నాం మేమే అని అంటుంటే ఇక దుర్గా ప్రసాద్, మీరు ఎక్కడికి వెళ్తారా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, అసలు మీరు ఈ ఊరు పొలమేర దాటి వెళ్ళవలసిన ప్రసక్తే లేదు, మీరు ఎలా వెళ్తారో నేను చూస్తాను అని తన దగ్గర ఉన్న రౌడీలను వీళ్ళని కొట్టి చంపేయమని లేపేయమని దుర్గా ప్రసాద్ తన దగ్గర ఉన్న రౌడీలను పంపిస్తాడు. అలా పంపించిన రౌడీలు తన కొడుకుల పైకి, నారాయణ పైకి అందరినీ పంపిస్తాడు. ఇక అలా వాళ్ళ నారాయణ కొడుకుల్ని కన్నా, చక్రి, కేశవ, మాధవ అందరిని గట్టిగా పట్టుకుంటారు. పట్టుకొని వాళ్ళని పోనివ్వకుండా గుండెగాళ్ళు రౌడీలు వెంటబడుతూ ఉంటారు. అలా నారాయణ దగ్గరకు కూడా వస్తారు. అలా రావడంతో ఆపండి, ఎందుకు అలా చేస్తున్నారు, ఆపండి అని నారాయణ గట్టిగా అరవడంతో అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండగానే ఇక నారాయణ వాళ్ళ బామ్మార్దితో ఇలా అంటారు, ఏరా బామ్మార్ది, నేను మీ అక్కను చంపాననుకుంటున్నావా, నీ అక్కను చంపాననుకుని నా మీద పగపట్టావా, అసలు నీ అక్కను చంపింది ఎవరో నీకు తెలుసా, మరి చెప్పమంటావా, అసలు నీకు నిజాలు అనేవి తెలియవు కదా, నేను చెప్తాను అనగానే తాయారు వెంటనే వస్తుంది. అక్కడికి వచ్చి వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనగా చూస్తూ ఉంటుంది. లేదు, నా అక్కను చంపిన అంతకుడివి నువ్వే, ఊరు జనం సాక్షిగా తెలుసు, ఊరు జనం మొత్తానికి తెలుసు నువ్వు అంతకుడివి అని అందరికి తెలుసు. కానీ మా అక్క విషయంలో నిన్ను ఊరు జనం మొత్తం వదిలిపెట్టినా కూడా నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా తోడబుట్టిన దాన్ని పొట్టలో పెట్టుకున్నావు, నా అక్కను నాకు కాకుండా చేశావు, నమ్మించి నా అక్కను పొట్టన పెట్టుకున్నావంటూ దుర్గాప్రసాద్ నారాయణ మీదికి రాబోతూ ఉంటాడు. అప్పుడు నారాయణ, ఎరా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, నా భార్యను చంపింది నేను కాదు, నీ అక్కను చంపింది నేను కాదు, నా భార్య అంటే నాకు ప్రాణం, నా భార్యకు గుండెల్లో గుడి కట్టుకొని నేను ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏనాటికైనా నేను నా భార్య దగ్గరికి వెళ్తానని ఎదురు చూస్తూ ఉన్నాను, నా బిడ్డలను
ఒంటరిగా చేయలేక అలా నా పిల్లల కోసం మాత్రమే నేను బ్రతుకుతూ ఉన్నాను. అలా బ్రతుకుతూ తాగుబోతు నారాయణ, జైలుకి వెళ్ళిన నారాయణ, అంతకుడు నారాయణ అని ఎన్ని పేర్లు వచ్చినా కూడా నా పిల్లల కోసం, నా బిడ్డల కోసం మాత్రమే నేను ఎక్కడ ఆవేశపడకుండా నా పిల్లల కోసం నేను ఉంటున్నానురా. మీరు ఎక్కడ ఆవేశంతో మీరు నా పిల్లలకు తెలిస్తే నా పిల్లలు ఎక్కడ అంతకులు అయిపోతారేమోనని నా ఇల్లును కాపాడుకుంటూ, నా బృందావనాన్ని కాపాడుకుంటూ, నా పిల్లలకు నిజం చెప్పకుండా నా భార్యను చంపింది నా తోడబుట్టిన వాడే అని నిజం చెప్పకుండా నా పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటున్నానురా అనగానే ఇది మాట విన్న అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. అలా నారాయణ ఇలా మాట్లాడడంతో కన్నా, కేశవ, చక్రి, తాయారు కూడా అందరూ షాక్ అయి చూస్తూ ఉండిపోతారు. ఇక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక ఈలోగా నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న అని మాధవ అనడంతో, అవునరా నేను అంతకుని కాదురా, మీ అమ్మని చంపింది నేను కాదురా, నింద నా మీద వేసుకొని నేను జైలుకి వెళ్ళాను. కానీ మీ అమ్మని చంపింది మీ పెదనాన్న. నేను మీ అమ్మ చావు బతుకుల్లో ఉంది, ఇల్లు వాళ్ళకి కావాలని తన పేరు మీద రాయాలని మీ అమ్మని ఫోర్స్ చేసి సంతకం పెట్టించడంతో తను పెట్టను అన్నందుకు మీ అమ్మని చంపాలని చూసినప్పుడు నేను మీ అమ్మ దగ్గరికి వచ్చాను. అలా మీ అమ్మ చనిపోతుంటే ఆ కత్తి అనేది నేను పట్టుకున్నానురా. అప్పుడు మీ అమ్మని నేను చంపానని పోలీసులు నన్ను అంతకుడుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అలాంటి టైంలో నా బావమరిది నన్ను చూసి నేనే అంతకుడిని అనుకొని వదిలేశాడు. ఇక మిమ్మల్ని కూడా వదిలేశాడు. పైగా నేనే అంతకుడిగా ముద్రపడిపోయాను. ఈ నిజం అనేది ఇప్పుడు నేను నిరూపించుకోవాల్సిన పని కూడా లేదు. ఇప్పటికీ కూడా నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, వాళ్ళతో ఉంటున్నావని నాకు తెలుసు. దీని అంతటికీ కారణము నా అన్న రమణయ్య, వాడే ఇది అంతటి కారణము. కానీ నా భార్యను చంపేశాడు. నా ఇల్లును దక్కించుకోవడం కోసం, నా బృందావనాన్ని దక్కించుకోవడం కోసం వాడు ఈ ఇల్లును దక్కించుకోవడం కోసం నా భార్యను చంపేశాడు. వాడికి తోడుగా ఇది తాయారు కూడా వాడికి సపోర్ట్గా నిలబడి నా భార్యను నాకు కాకుండా చేశారు. అంతకుడిని నేను కాదు, అంతకుడు వీళ్ళు అని ఆ రోజు జరిగిన విషయం, తన భార్య విషయంలో జరిగిన విషయం అని సంతకం చేయకుంటే తన భార్యను చంపేశారని, ఒకవేళ మీరు సంతకం పెట్టకుంటే నీ పిల్లల్ని, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ భర్తను అందరినీ చంపేస్తామని అలా బెదిరించి తనతో సంతకం పెట్టించుకోవాలి అనుకున్నారు. అలా సంతకం పెట్టకపోవడంతో ఆ బృందావనం అంటే ఎంత ఇష్టమో తనకు, మాకెంత ఇష్టమో, ఇక పిల్లల కోసం, మా కోసం తనను చంపేశారు. వీళ్ళు చంపి నా మీదకి తోసేసి తెలివిగా తప్పించుకొని ఈ ఊరికి కూడా వచ్చి నన్ను చంపేయమని నా పక్కనే ఉంటూ నీకు సలహా ఇస్తూ వీడు పక్కలో పాములాగా ఉన్నాడు. అలాంటి వాడిని వదిలిపెట్టి, నీ అక్కను చంపిన వాడిని వదిలిపెట్టి నువ్వు నా మీద పగ పట్టుకుంటావేంట్రా, నా మీద పగ పెంచుకుంటావేంట్రా, నీ అక్కను చంపినవాడు వాడు అని నారాయణ దుర్గాప్రసాద్తో అంటూ ఉంటాడు. అలా పిల్లల్ని పట్టుకోవడం కోసం అది చావుకు ఎదురెళ్ళింది. దాన్ని చంపేసిన అంతకిని వదిలేసి నువ్వు నన్ను పట్టుకుంటావేంట్రా, మేము వచ్చేది కూడా వాడే నీకు చెప్పాడు, మమ్మల్ని హతం చేయమని కూడా వాడు నీకు చెప్పాడు. కానీ ఇదంతా దీనికి తెలుసు, ఏం జరిగిందో కూడా దీనికి తెలుసు, ఇదే చెప్తుంది. ఇక నారాయణ తాయారు గురించి చెప్పడంతో దుర్గాప్రసాద్ తాయారు దగ్గరికి వెళ్ళి తన గొంతు పైన కత్తి పెట్టి, నువ్వు చెప్పు అసలు ఏం జరిగింది, మా అక్క ఎలా చనిపోయింది, అసలు ఏం జరిగింది, నువ్వు చెప్పలేదనుకో నీ పని అయిపోతుంది, నేను నిన్ను చంపేస్తాను అని అనగానే అప్పుడు తాయారు భయపడి, అవును నేను నిజం చెప్తాను మా అన్న నారాయణ చెప్పింది నిజమే. ఆ రోజు ఏం జరిగిందంటే బృందావనం కోసం ఆశపడి ఆ బృందావనం మాకు దంకాలని సంతకం పెట్టమంటే సంతకం పెట్టలేదని, అలా సంతకం పెట్టకపోవడంతో మా వదినను చంపింది మా అన్న రమణయ్యనే అని చెప్తూ ఉంటుంది. ఆ టైంలో రమణయ్యకు తోడుగా ఉండి మా అన్న నారాయణను జైలుకు పంపించడానికి నేను తోడుగా నిలిచాను అని తాయారు దుర్గాప్రసాద్ ముందు తన అక్కను చంపింది రమణయ్య అని చెప్పి గత కొన్నేళ్ళుగా నారాయణ పైన పెంచుకున్న కోపం ఎలా కోపంగా పెంచుకున్నాను, నా మేనల్లను దూరంగా చేసుకొని నా అక్క గుర్తుగా ఉన్న నా మేనల్లను దూరంగా పెంచుకున్నానని బాధపడుతూ దుర్గాప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటాడు.
నా అక్కని చంపింది నా బావ కాదా, నా అక్కని చంపింది రమణయ్యనా, ఇదంతా రమణయ్యనా, నా బావ జైలుకి వెళ్ళాడు, ఇన్నేళ్ళుగా నా అల్లులకు దూరం ఉన్నాను, ఇన్ని సంవత్సరాలుగా నా అక్కని చంపింది రమణయ్యనా అని కుప్ప కూలి పోతాడు దుర్గాప్రసాద్. ఇక ఇదంతా శిక్ష అనుభవిస్తూ మా అక్క ఆత్మ శాంతించేది కాదు. అసలు మా అక్క ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను మా అక్క అసహించుకుంటుందా, ఏ లోకంలో ఉందో మా అక్క నన్ను చూసి అసహించుకుంటుంది. నా అక్క ప్రాణాలని తీయించినోడిని నేను సపోర్ట్గా ఉన్నానా, నా అక్క ప్రాణంగా ఉన్న నా అక్క పిల్లల్ని జీవితాన్ని ఆగం చేయడానికి నా పక్కనే ఉన్నావా, నా అక్క పిల్లల్ని చంపడానికి కూడా నాతో చేతులు కట్టావా, నా అక్క ఆత్మ శాంతి ఉండేది కాదు నేను ఈ పని చేసినట్టయితే, నా అక్క ఎక్కడున్నదో నన్ను ఎంత తిట్టుకుంటుందో అని దుర్గాప్రసాద్ తాయారును తిడుతూ అలా బావ కాళ్ళపైన పడిపోతాడు. దుర్గాప్రసాద్ అలా కాళ్ళపైన పడిపోయి, బావా నన్ను క్షమించు, మా అక్కని చంపింది నువ్వే అనుకొని ఇన్నేళ్ళుగా నీ పైన పగపట్టాను, బావమరిది అంటే బావ కోరుతాడు, బావ నన్ను క్షమించు, నువ్వు పొలిమేరలో అడిగి పెట్టినప్పటి నుంచి నేను వెంబడిస్తూనే ఉన్నాను, మిమ్మల్ని చంపడానికి చూస్తూనే ఉన్నాను, నన్ను క్షమించు బావా, ఊర్లో అడిగి పెట్టినప్పటి నుంచి నీ పిల్లలను కాపాడుకోవడానికి నువ్వెంతగా ప్రాకులాడుతున్నావో, ఎంతగా చూస్తున్నావో, నన్ను క్షమించు బావా, నాకు తప్పు తెలియలేదు, చేసింది నువ్వే అనుకున్నాను, నన్ను క్షమించు బావా అని కాళ్ళ మీద పడి దండం పెడుతూ ఉంటాడు. ఇక కొడుకులు అందరూ వచ్చి నారాయణ దగ్గరకు వచ్చి పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు ఇన్నేళ్ళుగా తన నాన్న అంతకుడు అని ముద్ర వేసుకొని తాగుబోతు నారాయణగా మనసు చంపుకొని పిల్లల కోసం తన వాళ్ళ కోసమే బ్రతుకుతున్నాడని వాళ్ళ నాన్నను పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటారు. నలుగురు కొడుకులు చాలా ఏడుస్తూ ఉంటారు. ఇక అలా మాధవ వదిలేసి మిగతా కన్న, కేశవ, చక్రి ముగ్గురు క్షమించండి నాన్న అని అలా దండం పెడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇదంతా చూసిన మహాలక్ష్మి ఇక అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక మహాలక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక జరిగింది ఏంటంటే, నారాయణ భార్య చావడానికి కారణం ఎవరు, ఆమెను చంపింది ఎవరు అని మొత్తము A to Z తాయారు దుర్గాప్రసాద్ ముందు చెప్తుంది. అలా చెప్పడంతో గాయత్రి తన భర్త కూడా అక్కడే ఉంటారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. అలా తెలియడంతో గాయత్రి నువ్వు మారవాణ్ణి బతికింతేనా చిచి అని గాయత్రి వాళ్ళ అమ్మని అసహించుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక నిజం తెలుసుకున్న నారాయణ బామ్మర్ది ఇక కొడుకులు అందరూ చాలా బాధపడుతూ క్షమించమని అడుగుతూ ఉంటారు. మరి ఇలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇప్పటికైతే నిజం తెలిసింది. మరి రాబోయే ఎపిసోడ్లో ఇలానే జరుగుతుంది అనుకుందాం, ఇలానే జరగాలని కోరుకుందాము. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టిన నోటిఫికేషన్ అనేది మీకు అందుబాటుకు వస్తుంది. ఈ పొదరిల్లు సీరియల్లో చక్రిని భర్తగా మహాలక్ష్మి అంగీకరించి హ్యాపీగా ఉండాలనుకున్న వాళ్ళు ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.